నాన్నగారి జన్మదిన సందర్భంలో ఆల్ పార్టీ నాయకులు కార్యకర్తలు వచ్చి ఆయన మీద అభిమానం ప్రేమ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఆయన మీద ఎంత మీకు అభిమానం ఉన్నదో కనబడతా ఉంది. ఇక్కడేమో ఆయన గురించి ఎంత గొప్పగా మాట్లాడింది అంటే వీళ్ళందరూ ఏ పార్టీలో ఉండండి ఆయన శిష్యులే ఉన్నారు. ఎప్పుడో ఒక సమయం కేపీ రావు గారు కానీ ఇంకెవరైనా ఉండండి అందరూ ఆయన కలిసిమెలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అందుకొరకు ఆ ప్రేమ ఇంకనేమో భక్తి దాని కొరకు ఉన్నది. దాని కొరకు చాలా చాలా ధన్యవాదాలు. మా ఫ్యామిలీ కూడా నేను ఇంత ప్రేమ అభిమానం చూపించి ఇప్పటి వరకు దానికి కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. నేను ఎక్కువ సమయం తీసుకుని ఎందుకంటే అందరూ ఆయన గురించి చెప్పేసి ఒక్క విషయం ఇప్పుడు డాక్టర్ సాబ్ ఒక మంచి విషయం చెప్పుకుంటున్నాను ఆలోచించుకునే అవసరం ఏమున్నదంటే మనకి ఇంకా ఆలోచన ఎందుకు రాలేదని డాక్టర్ సాబ్ వచ్చింది మరి అప్పుడేం చెప్పలేదో అది కూడా నాకు ఏం ప్రస్తావ పెడుతున్నా. మనం అందరం ఏం చేద్దామంటే మీరందరూ ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి. దానికి నేను ఒక లెటర్ పెడతాను. మనం అందరం కలిసి పొన్నం దగ్గర పోదాం. పొన్నం దగ్గర పోయి ఆయన మనం ప్రెషర్ వేసి ఏం చేయాలో చెప్పుతాం. ఒక సమయం కొంత టైం చూసుకొని పోవడం అక్కడ అది చేసుకుందాం. మన చేతి మాత్రం ఉన్నది, మన ప్రభుత్వం ఉన్నది. పొన్నంకి కోపం ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు రావు నా దగ్గర కోపం ఉంటుంది అని. కానీ ఇప్పుడు నీకు మాణిక్రావు సాబ్ అంటే ఆయన మాణిక్రావు అందరికన్నా ఎక్క పెద్ద శిష్యుడు ఆయన పొన్నం. మీకు తెలుసో లేదో కానీ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు లైఫ్ దగ్గర ఉన్నప్పుడు మాణిక్రావు టైగర్ తెలంగాణ ఆంధ్ర అని చెప్పి హాస్పిటల్లో ఒక్కడే ఇంకెవరు అంత గొప్ప అభిమాని ఆయన.